ఇక్కడైతే మా వాడు చెట్టు పైన వెళ్ళి తీసుకుంటున్నాడు. మంచి అనేది పడకుండా ఉండాలిరా, అంతేరా ఈ రాత్రి. రా అన్న జాగ్రత్త అన్న, ఏమైనా కదిలిస్తుందా? ఇదిగో ఇక్కడైతే మొత్తం మాడిపోయింది. ఇది ఎప్పట్లానే మనం మొన్న చేసుకున్నాం కదా బా, మధ్యలో ఉంది కాబట్టి ఎవరి మట్టుకు వాళ్ళు అలా వడ్డించుకుందాము. సరే సరే, బాగుంది, అంతేనా? బాగుంటది కదా, చాలా బాగుంది మండి స్టైల్. అవును. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. గతసారి మీరు చూసే ఉంటారు మన వీడియోలోని, మన అరకు ట్రైబల్ కల్చర్లో వచ్చిన వీడియోలో మనము అడవికి మధ్యలోని చాపరై దగ్గరలోని వాటర్ ఫ్లో అయ్యే ప్రాంతంలోని ఒక ఇల్లు అయితే కడుతున్నామని చెప్పి గతసారి మనము అక్కడే క్యాంపింగ్ చేయాలి, కానీ పండ్లన్నీ ఆలస్యమైపోయి అలానే కొన్ని పనులు అయితే ఉండిపోవడం వల్ల మనం క్యాంపింగ్ అయితే చేయలేదు. ఈరోజు మాత్రం ఈ పండ్లన్నీ కూడా పూర్తి చేసిన తర్వాత ఇక్కడే మనము క్యాంపింగ్ అయితే చేయబోతున్నాం, ఈ కొత్త ఇంట్లోనే అనమాట. ఒకటే కాదు, చాలానే వస్తాయి ఈ ఇంటి నుంచి మీకు వీడియోస్. ఒకసారి పైకి ఎక్కుదాం రండి ఒకసారి. ఇలాగే చాలా మంచిగా కనిపిస్తుంది, మరి పూర్తి ఎలా కనిపిస్తుంది తర్వాత ఇంకా అందంగా వస్తుంది రా తమ్ముడు, అందం కనిపిస్తుంది. రండి పైకి వెళ్దాం. పైకి వెళ్ళిన తర్వాత చూద్దాం. పండ్లన్నీ కూడా పూర్తి అయిపోయి ఒక గడ్డి మాత్రమే నెయ్యాల్సి అవుతుంది. పైన కూడా మీరు చూడొచ్చు. ఇదిగో ఈ రోజు కూడా చక్కగా తమ్ముడు ఈ రోజు అయిపోద్దిలే. ఈ రోజు అయిపోవాలని చెప్పి వచ్చాము. 4 రోజులు అవుతుంది ఈ రోజు కలిపి. కూర్చుంటే చల్లగా గాలి వస్తుంది. గాలి మాత్రం మామూలుగా అయితే లేదు. ఇదిగో పెద్ద లోయ అయితే ఉంది కదా కిందన, మీరు చూసారు గత వీడియోలో, ఎవరైనా చూడకుండా చూడండి. ఇది ఎత్తులో ఉండడం వల్ల గాలితో పాటుగానే మంచు కూడాను చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. మేము గతసారి తయారు చేసినప్పుడే చాలా ఇబ్బందులు పడ్డాము ఈ మంచు పడి, తర్వాత ఈ గాలి, ఈ చల్లటి గాలి వల్ల. ఈ రోజు మాత్రం ఒక నిశ్చయంతో వచ్చాం, ఇదంతా పూర్తి చేసి ఈ రాత్రికి ఇక్కడే బస చేయాలని చెప్పి. ఇక్కడ చూద్దాం ఈ రోజు ఈ పని అంతా కూడాను ఏ టైంలో అవుతుంది. అలానే మధ్యాహ్నం ఇంకో ఇది ఏమంటారు, ఒక హంటింగ్ అయితే ఉంది. మీరు తమిళలో చూసే ఉంటారు, మీకు అర్థమై ఉంటుంది అనుకుంటున్నాము. ఇది కట్టడానికి ఈజీ అనుకున్నాం, కానీ 4 రోజులు పట్టిందని. చాలా కష్టమే తమ్ముడు, ఇది మనం చూడడానికి సింపుల్ గా ఉంటుంది. మీకు ఆ వీడియోలో కూడా చిన్నగానే చూపించాం. మరిన్న పెద్దగా పెడితే అది ఒక గంట కూడా దాటిపోతుంది వీడియో. అదొక వీడియో 3-4 వీడియోస్ అయిపోతాయి అనమాట. అంత డ్యూరేషన్ పెట్టి మీ టైంని వేస్ట్ చేయదలుచుకోలేదు, అందుకే చిన్నగా చూపించాం. పదండి ఇంకా స్టార్ట్ అవుదాం. మన కత్తులు కొడవళ్ళు పట్టుకుని ఇంకా స్టార్ట్ అవుదాం. కానీ సూపర్గా ఉంది ఫ్రెండ్స్, నిజంగా ఏదో అనుకున్నాం, కానీ ఇక్కడ కూర్చుంటే మాత్రం అదొక ఫీల్. ఆ కొండలు అటువైపు నుంచే సన్ రైజ్ కూడా అవుతుంది, అలానే ఇటువైపు సన్సెట్ అయితే అవుతుంది, బాగుంటుంది. గణేష్ అన్న, గౌరీ గుహ దాటుకొని వెళ్తాం మనం. అవునన్యా, దాటుకొని వెళ్తాం ఇంకా పైకి. కాదురా, అక్కడ దయ్యం ఉందా నిజంగా? అలాగని చెప్తుంటారు అన్యా. మన లక్ష్మణ్ వాళ్ళ నాన్నకి కనిపించిందంట మరి. సరేలే, ఎప్పుడైనా మనం క్యాంపింగ్ చేసినప్పుడు చేద్దాం ఎప్పుడైనా, దాన్ని అంత చూద్దాం. చేపలు లేవా దీంట్లో? ఉండవు బావ, ఇంత చిన్న దాంట్లో. పీతలు అయితే ఉంటాయి కదా? పీతలు కూడా ఉంటే 1-2 ఉండొచ్చు. మీరు చూస్తున్న ఈ చాపరై కూడాను చాలా బాగుంటుంది నడిచి వెళ్ళడానికి. సమ్మర్ లో కూడా వాటర్ అయితే ఉంటుంది, కానీ ఈ వింటర్ కాలంలోనే మనం నడుచుకెళ్ళేటప్పుడు బాగుంటుంది, చల్లగా. అక్కడ నుంచి నీటి ఆవిరి కూడా పైకి వస్తుంటది. సో ఈ చాపరైలోనే కొన్ని వీడియోస్ కూడా చేసాము, కుకింగ్ వీడియోస్ వచ్చేయాలని చాలానే. మొన్న వచ్చిన మోంత తుఫాన్ వల్ల ఇదిగో గడ్డ వస్తే ఇసుక మొత్తం తీసుకొచ్చింది. ఇక్కడ పెద్ద గడ్డ వచ్చిందా? గడ్డ వచ్చిందండి, చాలా పెద్దది. నేను అక్కడ నుంచే చూశాను, చాలా పెద్దది వస్తుంది, భయపడిపోయాను, రాలేదు దగ్గర. పశువులు కాపుకి వచ్చిండారు, పశువులు కాపు. కానీ ఇదిగో గౌరీ గుహ ఇదే, ఇక్కడే గౌరీ అనేది ఉందంట. గౌరీ ఓయ్, రాజు వచ్చాడు లేగు. ఈ చాపరాయి బాగుంటది బా, మేము పశువులు తీసుకొచ్చినప్పుడు ఇక్కడ స్నానం చేసేవాళ్ళం. అక్కడ లోతు ఉంటుందా? అంత లోతు ఉండదు, ఇక్కడ వరకు వస్తుంది అంతే. ఓకే, నేను అడుముకి వచ్చిందంటే మాకు ఇక్కడ మొండం వరకు వస్తుంది రా. ఇక్కడ వస్తుంది, ఇక్కడ స్నానం చేస్తుండే. అదిగో అక్కడ వెళ్ళి కూర్చుంటే పైనుంచి వస్తుంది కదా, చక్కగా అక్కడ నుంచి జారుకుంటూ మళ్ళీ వస్తాం. ఆ పైనుంచా దగ్గర వచ్చినట్టున్నామా? ఇంకెళ్ళాలి బా పైకి, ఇంకా పైకి వెళ్ళాలా? మనం కొంతసేపు నడిచిన తర్వాత చీకటి లోయలు అయితే వచ్చేసాము. ఇక్కడంతా కూడా చీకటిగా ఉంటుంది, మేము దాన్ని చీకటి లోయ అని పిలుస్తాం. ఇదిగో మన ముందరైతే ఉంది, చాలా భయంగా ఉంటుంది బావా, చాలా భయంకరంగా ఉంటుంది, దాటాలి అనమాట. ఇదిగో లోపలంతా కూడాను చీకటిగా ఉంటుంది. మనము ఆ దారి మధ్యలో నుంచి వెళ్ళబోతున్నాం. ఆ గడ్డి ఇక్కడ కనిపించింది బా. ఎక్కడ? ఆకులు ఇదిగో ఉన్నాయిరా, ఫెర్న్ మొక్కలు. తీసుకెళ్దాం రండి. ముందరైతే ఉన్నాయి ఆకులు, అయితే ఎక్కువ దొరికితే మాత్రం పర్వాలేదు. లేకపోతే ఇక్కడ కూడా ఉంది పెద్ద చెట్టు. అవును, ఇదిగో అవతార్ మూవీలోని మీరు చూసి ఉంటారు ఇట్లాంటి ఆకులు. మా అడవుల్లో మరలా మీరు చూస్తారు. మీరు ఎప్పుడైనా చూస్తుంటే మాత్రం చెప్పండి. కిందన చూసారా ఈ వాటర్ ప్రవాహం ఎంత అందంగా కనిపిస్తుందో, చాలా నీట్గా కూడాను కనిపిస్తుంది. ఈ వాటర్ తాగొచ్చు, మంచివే నీళ్లు. ఈ కాలువ ప్రాంతంలో అందమైన పూలు అయితే కనిపించే మాకు. ఈ చెట్టు అంతా కూడాను ఈ పూలతో నిండిపోయింది. పదండి తీసుకుందాం, పదండి రండి. మన తమ్ముడే తెలిపాడు ముందుగానే. ఎదుగుని ఫ్రెండ్స్, ఇవి ఈ ఆకులు అనమాట, చాలా బాగుంటాయి, పెద్ద ఆకులు. ఇది పెద్ద ఫెర్న్ మొక్కలు తమ్ముడు, అందుకనే ముళ్ళు ఉన్నాయి. ఇదిగో చూసారా, ఇదంతా కూడా ముళ్ళు ఉన్నాయి, చిన్న ముళ్ళు ఉన్నాయి, రంప ముళ్ళు లాగా. ఇది పట్టేస్తున్నాయి అనమాట. అనే ఈ కొమ్మ తీసుకుంటాను అన్నయ్య. తీసుకోరా తమ్ముడు. నేను ముళ్ళు ఉండవేమనుకున్నాను, కానీ ముళ్ళు అయితే ఉన్నాయి. అనే ఇది అంత లేట్ అవ్వదు అన్న, తొందరగా అయిపోద్ది. లేట్ అవ్వదు, కాకుండా మనకు ఎక్కువ దొరకాలి ఇవి. మన ఈత గడ్డ అంటే కొద్దిగా ఎక్కువ పడుతుంది అన్నయ్య. ఎక్కువ పడుతుంది. ఇవి రావట్లేదు బా, అమ్మో జాగ్రత్త, ముళ్ళు ఉన్నాయి.
అందరికి ఏదో ఆ పైన కూడా ఉందిరా, అది వస్తుందా? వస్తుంది అది కూడా. అయ్యయ్యో గుచ్చేస్తున్నాయి. రంపంలో ఉన్నాయిరా బాబు అంచులు. నరికే మరలా 2-3 రోజుల్లోనే పిలకలు వస్తాయి. అంటే ఇట్లాంటి ఆకులు మరి లేతగా తయారవుతాయి. ఇదిగో చూసారా మధ్యలో ఉన్నాయి బాబా, ఇగో అలా తయారైపోతాయి అనమాట. వచ్చేస్తాయి. తక్కువ టైంలోనే వచ్చేస్తాయి. నేనైతే ఈ సూసు తడపకూడదు అనుకున్నాను. మొత్తం తడిసిపోయిన తర్వాత ఇంకేంటి, బురదలు దిగిన తర్వాత ఇంకా మనం స్నానం చేయడమే. రండి. లేత ఫెర్న్ అయితే మీరు చూడొచ్చు. ఇదంతా చిగురుగా వస్తుంది. చిగురుగా వచ్చిన తర్వాత కొమ్మగా తయారవుతుంది. చాలా తక్కువ రోజుల్లోనే కొమ్మలు అయితే చాలా ఎక్కువ వస్తాయి. ఇక్కడైతే మా వాడు చెట్టు పైన వెళ్ళి తీసుకుంటున్నాడు. మేము చెట్టు అయితే నరకట్లేదు, జస్ట్ కొమ్మలు మాత్రమే తీసుకుంటున్నాం. ఇదిగో మా తమ్ముడు అయితే కిందన తీసి పక్కన పెడుతున్నాడు. తర్వాత ఇవన్నీ కూడాను అక్కడికి తీసుకెళ్ళాలి. ఏంటి బాబా దారి కనిపించట్లేదురా, ఎలాగ వెళ్ళిపోతున్నారు? ఈ మొక్కలు అంత సులువుగా అయితే లేవు, కొద్దిగా బరువుగానే ఉన్నాయి తీసుకెళ్ళడానికి. ఇవి దాటుకుంటూ వెళ్ళాలంటేనే ఈ రాళ్ళన్నీ కొద్దిగా ఇబ్బందిగా అయితే ఉంది. ఇదిగో ఇవన్నీ కూడాను దాటుకుంటూ వెళ్ళాలి. చూసారు ఎలా ఉందో ఈ రాయి అంతా. ఇంకా షూస్ అన్నీ కూడా తడిసిపోయాయి. ఇంకా మరి ఎలా ఇప్పుడు ఇక్కడ గెంతాలి. బా వస్తావా? వచ్చాను పదా. ఆకులు కానీ చాలా బరువు ఉన్నాయి బా. బరువు ఉన్నాయిరా బాబు. వెళ్ళకపోదండి. ఒకసారి పైకి ఎక్కిద్దామా, కింద వేసేద్దామా? కిందన పెడదాం కానీ. పెడదామా? అమ్మో, పెట్టి కిందన పెట్టి ఎప్పుడు పెట్టారా అక్కడ? అలసిపోయింది చెయ్యి మొత్తం. పెట్టుద్దా. ఇక్కడ అంత దాహం వేసిందా? శిరసన తీసుకున్నా. లక్ష్మణ మన గణేష్ అయితే కింద నుంచి గడ్డ అయితే అందిస్తున్నారు. మేము ఈ పైన అయితే పెడుతున్నాం అనమాట. జారిపోకుండా మాకు కరెక్ట్గా సెట్ అయిపోయింది. ఆ 2 పక్కల నుంచి ఈ వెదురు బద్దలు ఉన్నాయి కదా, అవి కట్టడం వలన బాగా సెట్ అయింది అనమాట. ఆ మధ్య నుండి అలా లాగేస్తున్నాము. ఇది చూడడానికి అందంగా ఉంటుంది కానీ రాజు, అవును బా, త్వరగానే ఇది ఎండిపోతుందిరా ఈ ఆకులన్నీ. అవునవును, మంచి అనేది పడకుండా ఉండాలిరా, అంతేరా. ఈ రాత్రి ఇంకేట్ బతికేస్తాము. ఇక్కడ మొన్న ఎలాగేమో అలాగ అయిపోద్ది బా. లాస్ట్ వీడియోలో మనం అయ్యం చూడు, మామూలుగా లేదు కదా, దాంట్లోనే భయంకరంగా ముళ్ళు ఉన్నాయి బ్రో. అవునవును. ఫ్రెండ్స్ పైన మాకులు పేర్చాము. ఇప్పుడు కింద పార్చుకోవడానికి గడ్డ అయితే తీసుకెళ్తున్నాము. రాత్రికి కూరకి కోసం వెళ్ళలేము. అవును బా, మరిది లెండి, అందుకనే తొందరగా లెండి అని చెప్తున్నాను మీకు. టైం అయిపోద్ది. ఇప్పుడు టైం వచ్చి ఎంత 2:30 దగ్గరికి అవుతుంది. రావడానికి లేట్ అయింది, లేకపోతే ముందు అయిపోవాల్సిందే. ఇంటికి వచ్చాడు మనం ఆకు పార్చాం కదా, అప్పుడు వచ్చాడు. అప్పటి వరకు ఏం చేస్తుండే? ఏం చేస్తుండే బా? ఊరి మీద పడి తిరుగుతుండేను. అంతేనా, లేకుంటే గుడ్డి గుర్రానికి పళ్ళు తొంతున్నావా? అదే వాళ్ళది గుడ్డి గుర్రము మీదే. ఎవరి దానికి అర్థం ఏంటో కూడా చెప్పండి, నాకు తెలియదు. ఫస్ట్ టైం నేను గుడ్డి గుర్రానికి పళ్ళుతో పెడతారులే కామెంట్స్ లో. ఓకే బా, 2 ఇసురు బయట కాసి. నీకు వచ్చింది, నాకు వచ్చింది కదా, ఇవ్వే ఇటు. ఇవ్వకపోతే వేరే చెట్టు కాడికి వెళ్ళి తీసుకుంటాను. పట్టుకో. ఇవ్వు సరిగా. ఏదైనా ఒక్కడైనా పట్టుకున్నారా నువ్వు? బాగా కనిపించట్లేదురా, జాగ్రత్తగా రండి. గుచ్చుకుంటున్నారా? అవును బావి, ముళ్ళు ఉన్నాయి కదా ఇక్కడ. గొప్ప బా అది. ఇక్కడ జారమంటే యమలోకానికి వెళ్ళిపోతాం. పడతాం రా. రా తొందరగా రండి. చేయాల్సిపోయింది నాకు, చేయాల్సిపోయింది పట్టడానికి. ఇవి సరిపోతాయి అంటావా? ఏమో బా, చూడాలి పెట్టిన తర్వాత. ఇంకా దారి కనిపించట్లేదు, కిందకి వెళ్ళిపోతానేమో మళ్ళీ. ఇద్దిరా. నేను జాగ్రత్తగా తీసుకొచ్చాను. నీళ్ళ పాలు అయిపోయిందిరా. ఒక మంచి పరుపులా కనిపిస్తుంది రాజు. అవును బా, బాగుంది. ఇప్పుడు ఎక్కడ కాలేసి తిరిగినా సరే భయం అనిపించదు. ఇప్పుడు బాగుంది. ఫ్రెండ్స్ గడ్డ అయితే కొంత తీసుకొచ్చాం కదా, గడ్డ వచ్చి పైనుంచి అయితే పెడుతున్నాము. లేదంటే మంచు మళ్ళీ కిందకి వచ్చేస్తుంది అని చెప్పేసి ఈ విధంగా అయితే చేస్తున్నాము. బామర్ది ఎవరా, నాకు కిందకి సరిపోద్దా? ఎక్కడి నుంచనా? నువ్వు కాలు తొక్కున్నావు కదా ఇది. ఇక్కడ. సరే సరే. ఫ్రెండ్స్ గుడిసె కట్టడం అయితే పూర్తి అయిపోయింది. ఇప్పుడైతే మన వంట కోసం పీతల వేటకి అయితే వెళ్దాము. అదే మీకు గత వీడియోలో చెప్పాము కదా, పీతల బిర్యానీ చేద్దామని. సో ఇప్పుడైతే పీతలు పట్టడానికి వెళ్దాము గడ్డకే. ఈ రోజు మళ్ళీ పీతలు మళ్ళీ దొరకో తెలియదు. ఇప్పుడు ఎంత అవుతుందంటే 3:30 అయితే అవుతుంది అనమాట. ఈ టైంకి పీతలు పడతాయా అని అంటే చూడాలి, మరి వెళ్ళి చూద్దాం. చెప్పావు మంచిగా, ఏదో ట్రై చేద్దాం, పీతల బిర్యానీ చేద్దాం, పీతలు వేపుడు చేద్దాం అని చెప్పి చేసేద్దాం మరి ఇప్పుడు కూడా. ఫ్రెండ్స్ మీకు తెలుసు కదా, మేము ఇలాంటి ఎరలతోటి పీతలు పడతామని చెప్పేసి ఇవి పట్టుకొని మేమైతే బయలుదేరాము. గణేష్ అయితే ముందు వెళ్తున్నాడు. గడ్డ అయితే పారుతుంది. చివరికి కిందకైతే వెళ్దాం, అక్కడ నుంచి పీతలు అయితే పట్టడానికి బాగుంటుంది. చూసారా ఫ్రెండ్స్, పీతలు పట్టడానికి అయితే ఇలాంటి దారులు అయితే ఉంటాయి. మాకు కొద్దిగా అలవాటు ఇలా తిరిగి
కానీ కొద్దిగా భయం అయితే ఉంటుంది, కొద్దిగా చూసుకుంటూ వెళ్ళాలి. ఈ రాయిపై నుంచే ఇలా దిక్కుంటూ వెళ్ళాలన్నమాట పీతల వేట చేయాలంటే. ఓ నో నో, రా అన్న, జాగ్రత్త జాగ్రత్త రా. ఇప్పటి వరకు మనము ఈ ప్లేస్లో రాలేదు కదా, ఎప్పుడు రాలేదు ఈ పైకి. ఇది ద ఫస్ట్ టైం. ఇది ఫస్ట్ టైం కదా. చూసారా కిందనంతా కూడా ఇలా ఉంటుంది, పైన ఈ చాపరాయి మధ్యలో నుంచి వాటర్ ఫాల్స్ అయితే కనిపిస్తుంది, మనం డ్రోన్లో చూసే వాటర్ ఫాల్స్. పైనుంచి జాలువారుతుంటుంది ఈ వాటర్ అంతా కూడా. మన అయితే కిందికి వెళ్ళిపోతున్నారు, మనం కూడా మెల్లగా వెళ్దాము. దీనికి ఇంకో మార్గం అంటూ లేదు, ఈ పైనుంచి వెళ్ళాలి. అందుకోసం అని చెప్పి ఇట్లా జాగ్రత్త రండి, జాగ్రత్త జాగ్రత్త. మెల్లగా వస్తున్నాను. కిందనంతా కూడా ఇలా ఉంటుంది. అన్నయ్య ఇక్కడ నేను పెట్టానా? అలా పెట్టాను అక్కడ. ఫ్రెండ్స్ నేనైతే ఇక్కడ పెడుతున్నాను మొదటిసారి. చాలా పొడవు ఉందేమో. చాలా పొడవు ఉంటుంది ఇది, 30-40 అడుగుల లోతున ఉంటుంది అన్న అది. ఇదా? చూసావు కదా మధ్యలో ఎలా నీలంగా కనిపిస్తుంది. నీలంగా ఉంది, చాలా లోతుగా ఉంది. అన్న ఏమైనా కదిలిస్తుందా లేదా? ఫ్రెండ్స్ ఇది పీతలు పట్టే టైం అయితే కాదు, మనకు గుడిసె కట్టడానికి కదుగా బాగా టైం అయిపోయింది. చూద్దాం మరి ఈరోజు పీతలు అనేవి పడతాయి పడవు. ఫ్రెండ్స్ ఇక్కడ అయితే పీతలు అయితే పడ్డాయి గణేష్ దగ్గర అనమాట. రెండనా? సాధించావు. చూపించు. రెండు చేతుల్లో 2 పీతలు అయితే ఉంటాయి ఇక్కడ. ఏటన్నా ఈరోజు దొరుకుతాయా లేదా? ఏమన్నా దొరికే అవకాశాలు అయితే ఉన్నట్టున్నాయి. ఇప్పుడే 2 పడ్డాయి, మళ్ళీ చూడాలి. నా చేతులు మీరు చూడొచ్చు, ఇది చనిపోయిన కందిరిగా చాలా పెద్దగా ఉంది. శరీరం అంతా కూడా స్పష్టంగా కనిపిస్తుంది మనకు. చూడండి ఇదిగో ఎంత పెద్దగా ఉందో. బాబా రా బాబా, రెండోసారి తీద్దాం. వస్తుందో రాదో తెలీదు. చూడండి వస్తుందా. మెల్లగా తీరా, మెల్లగా. అయ్యో రాలేదా? రాలేదు. గంట అయితే అవుతుంది, పీతలు అయితే 2 దొరికాయి. మనోళ్ళు దాని గురించి ఇంకా వెతుకుతూనే ఉన్నారు, అంటే దొరుకుతాయని చెప్పి. ఇదిగో మన రాజు అయితే ఇప్పుడే దాటాడు. నేను కూడా ఇదే దాటాలా? వామ్మో, ఈ ప్రవాహం అనేది చాలా జారుగా ఉంటుంది, మనం జాగ్రత్తగా చూసుకుంటూనే అడుగైతే వేయాలి. చూసారా చాలా జారుగా ఉంటుంది. ఇదిగో ఇట్లాంటి ప్లేసెస్లలో కిందికి అయితే వెళ్దాం మనోళ్ళ దగ్గర. ఫ్రెండ్స్ మేము ఇక్కడికి వచ్చి దగ్గరికి 1 గంటన్నర పైన అవుతుంది. పీతలు అయితే అసలు రావట్లేదు అనమాట. దొరికినవి అయితే 2 దొరికాయి. ఇలా ఉంటే ఇంకా టైం కూడా అయిపోద్ది. ఇవి రావని మాకైతే అర్థమైంది. ఇక్కడ నుంచి ఇంకా క్యాంపింగ్ ప్లేస్కి అయితే వెళ్ళిపోదాము. వెళ్ళిన తర్వాత ఇంకేదైనా ఆల్టర్నేటివ్గా ఏదైనా ఆలోచిద్దాము. మేమైతే ఇక్కడ పీతలు పట్టుకొని కొండ పీతలతో బిర్యానీ చేద్దాం అనేసి మేమైతే అనుకున్నాం, కానీ పీతలు అయితే హ్యాండ్ ఇచ్చాయి అనమాట. ఏం తీసుకురాలేదు కూడా. మేమైతే వీటి మీద ఆధారపడి వచ్చాము, మమ్మల్ని హ్యాండ్ ఇచ్చేవి. ఆల్టర్నేటివ్ అన్నావు, ఏం చేద్దాం ఇప్పుడు? పురుగుల వంట చేసేద్దాం పద. ఈ సీజన్లో మనకేం దొరకవు, అవే దొరుకుతుంటాయి. ఏది బొడెం పురుగులా? బొడెం పురుగులు. ఇప్పుడు టైం అయిపోయింది కదరా, 4:30 అవుతుంది. పద పట్టమనే ఇలా అలా తిరుగుదాం. ఒకవేళ ఫస్ట్ ఇప్పుడు అంతగా తీయరు ఎవరు, దొరికితే ఒకసారి తీద్దాం. అవి కూడా దొరకకపోతే ఇంకా జెండా వందన చేసి వెళ్ళిపోతాం ఇంటికి. అంతే, జెండా పాతింగే. ఇక్కడ గడ్డి చూసారా ఎంత అందంగా కనిపిస్తుందో. ఇట్లాంటివన్నీ కూడాను పార్కులలో చూస్తుంటాం, కానీ ఇక్కడ అడవిలోనే ఇంత అందంగా కనిపిస్తూ ఉంటుంది. ఇది పైన అంతా కూడాను ఈ గడ్డితో నిండిపోయి ఉందన్నమాట. ఒక పరుపులాగా ఉంది, మెత్తగా ఉందన్నమాట ఈ ప్రాంతంలోనే. ఫ్రెండ్స్ ఇప్పుడు టైం వచ్చి సాయంత్రం 5 గంటలు అయితే అవుతుంది. మీరు వెనకాల లైటింగ్ అదంతా కూడా చూస్తుంటారు, పేడౌట్ అయిపోయింది అనమాట. ఇక్కడైతే బొడ్డంగా అయితే ఉంది, ఇదైతే తీద్దాము. మీకు ఎవరికైనా సరే ఇది తీసేది కానీ అదంతా కూడా మీకు కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటే బాగా స్క్రీన్ పైన టైం లైన్ అనేది ఇస్తారనమాట, అక్కడ స్కిప్ చేయండి. ఇంకా నెక్స్ట్ పార్ట్ అయితే చూడండి, లేకుంటే చూస్తామంటే మాత్రం చూడండి. మన వాళ్ళందరూ కూడా అటు తీస్తున్నారు. ఉందా లేదురా? ఉందివా, ఇదిగా చూసారుగా ఇదే బొడ్డెంగు. వీటి గురించి ఎన్నో వీడియోస్ అయితే చేసాము. అలానే బీబీసీలో ఫస్ట్ మాది డాక్యుమెంటరీ కూడాను దీనిపై నుంచే వచ్చింది. అది అవును. మా వాళ్ళు ఇది తినడానికి సిగ్గుపడరు, మేము కూడా మీకు చూపించడంలో సిగ్గుపడట్లేదు. అది మరి మీ ఇష్టం, మీరు మంచిగా ఏమంటారు అది, మీరు దాన్ని ఎలా తీసుకుంటారు అనేది మాకు తెలియదు, కానీ మేము దాన్ని ధైర్యంగానే మిమ్మల్ని చూపించగలుగుతాం. ఎటన్నా ఉందన్నా? ఉందన్న, తీయడం కూడా అవ్వట్లేదా? ముళ్ళు చేస్తున్నాయి. మధ్యాహ్నం అలా తీసుకుంటే బాగుండాల్సింది. అవును, చీకటి అయిపోయింది కదా. చీకటి సురేష్ అన్న అయితే ఇక్కడ తీస్తున్నాడు, కనిపించట్లేదు సరిగా. అవును అన్న ఇగోనా దొరికిందా? మనకు టైం కూడా అయిపోయింది కదా, బాగా చీకటి అయిపోతుంది. చీకటి అయిపోయింది, అందులో మనం పీతలకి వెళ్ళిపోయాం కదా. అక్కడ వెళ్ళకుండా ఉంటే ఇంకా తీయాల్సింది, ఎక్కువ తీయాల్సింది. ఎన్ని తీసుకొస్తున్నారన్నా? దొరకాలేదన్నా. మాకు కూడా దొరకలేదురా, టైం అయిపోయింది. ఇప్పుడు కనిపించట్లేదు.
చీకటి అయిపోయింది కదా మొత్తం. చీకటి అయిపోయింది. ఏదో ఎన్ని తీసుకొచ్చావు? చాలా ఎక్కువ. చాలా ఎక్కువనా? కూరకు సరిపోతాయా? 2 3 ఇవి పట్టిసే. ఏవో మేము తీసిన బొడ్డంగులు అయితే మీకు చూపిస్తాను చూడండి. ఇవి కూడాను దొరకలేదనమాట, చాలా తక్కువ దొరికాయి. సో ఇప్పుడైతే మనం కిందకి వెళ్దాం బావ దగ్గర. అతను వీటిని ఏం చేస్తాడు మరి, ఏం వంట చేస్తాడో మరి చూడాలి. ఏంటి బా ఇప్పుడు ఏం చేద్దాం వంట? ఎప్పుడు కూడా ఇలా జరగలేదు, మధ్యలో ఇలాగా అటు కాకుండా పోయి మనం ఈరోజు అన్నావే పీతల బిర్యానీ చేద్దాం బావ దొరుకుతాయి అన్నావు, అవేవి మరి దొరికాయి? అవి దొరకలేదు. బొడ్డెంగ్లకి వెళ్దాం అన్నావు, అవి దొరకలేదు. ఆ పీతలకు వెళ్ళిన బదులు మనం బొడ్డెంగ్లకి వెళ్ళుంటే దొరకాల్సింది. ఎవడనుకున్నాడు అవి దొరకావని చెప్పి? నేను కూడా దొరుకుతాయి అనుకున్నాను. ఈ టైంలో మనలు పడుతుంటారు కదా, మరి మనకెందుకు దొరకలేదు? ఈ టైంలో మా చిన్నారు బాగుంటే బాగున్నాయి. ఏదో ఒకటి తయారు చేసిస్తాడు బాగా. నిజంగా ఉన్నవాడితోని చేసిస్తాడు. ఆ పీతలు తుఫాన్ కొట్టుకొని తీసుకెళ్ళిపోయిందా? వెళ్ళిపోయి ఉంటాయి బ్రో స్నానానికి. ఊరుకోండ్రా, కార్తీక మాసం స్నానం తింటది కదరా, దానికి వెళ్ళిపోయి ఉంటాయి. లేదు తపస్సు చేయడానికి వెళ్ళిపోయి అట్టడుగు లోపలికి, ఇంకా బురద లోపలికి. కంగారు పడొద్దు నాన్న, టమాటా బిర్యానీ చేసేద్దాం. కళ్ళు తెరిపించే మిత్రమా, ఓకేనా? ఏదో ఒకటి చేసి పెట్టే, లేకపోతే అలాగే కాపీ తాగుతున్నాం, పడుకుందాం. లేదంటే మన టమాటాలు ఉన్నాయి కదా తమ్ముడు. ఈరోజు ఈ పీతల బిర్యానీ చేద్దాం అని చెప్పి కొన్ని దినుసులు అయితే తీసుకొచ్చాం. దాంతోనే ఇటు మార్చేసి పేరు మార్చేసి పెట్టేద్దాం ఇంకా, అంతే కదా బ్రో? అంతే. దాని మన వాళ్ళకి అది టమాటా రైస్, మనకి టమాటా బిర్యానీ, అంతే అంతే. సో అదైతే తయారు చేసేద్దాం, తాగేసి మరి ఏం చేస్తాం, మన దగ్గర ఉన్న వాటితోనే ఇంకా సర్దేయాలి. ఇంకా ఇక్కడ నుంచి మనం ఇంకా ఊరికి వెళ్ళలేము, ఊరి నుంచి అక్కడికి బయటికి వెళ్ళి మనం ఏం తీసుకొని రాలేము ఇంకా. సో ఉన్న వాటితోనే ఏదో ఒకటి చేసేవా, తినేసి ఇంకా పడుకొని ఉదయం లేసి ఇంకా వెళ్ళిపోదాం. అటు ఎక్కడ వెళ్ళిపోదాం? ఎక్కడికి కుదరికి వెళ్ళిపోదామే. చెప్పే మరి చెప్తాను లాగా ఉద్యానం వెళ్ళిపోతాను కదా రేపటి. వెళ్తే కన్నా చెప్పకుండా వెళ్ళే. ఫ్రెండ్స్ ఇందాక పీతల వేటకి వెళ్ళాం కదా, అప్పుడు మనకు 3 పీతలు దొరికాయి అనమాట. అవి కాల్చుకున్నాం, తింటున్నాము. మీకు ఇలా కాల్చుకుని తినడం అలవాటు లేదు, కామెంట్ చేయండి. మనకైతే అలవాటే, మనం తింటాం. ఇందాక పీతలు వేట తర్వాత మనం బొడ్డింగ్లు తీసాం కదా, కొన్ని దొరికాయి. అవి కూడాను మన రాజు అయితే మొత్తం చుట్టేసెట్టుకుంటా. నేను పైకి వెళ్ళి ఉండను బా. దొరికాయా? లేదు, దొరకలేదు ఈరోజు. అప్పుడు చీకటి అయిపోయింది. అవి అయితే ఇదిగో ఈ ఆకులో పుడుగాయబర చేస్తున్నాం. మౌర్య భాషలో పుడుగాయబర అంటారు ఇట్లాంటిది. అంటే ఆకులోనే లోపలే అది బాయిల్ అవ్వడం అనమాట. సో మీరేమంటారు అనేది చెప్పండి మీ భాషలలో, మీ ప్రాంతంలో. ఈ పీతలు ఇలా కాల్చి తింటే ఉప్పుగా కొద్దిగా రుచికరంగానే ఉంటుంది, బాగానే ఉంటుంది. కాకుండా దీంట్లో కారం ఇదైతే ఉండదు. మాకైతే అలవాటు కాబట్టి తినేస్తుంటాం, మరి మీకు అలవాటు ఉండకపోవచ్చు. ఏటి పై ఉడికిందా లేదా బా? ఉడికి ఉంటుంది, ఇంత మాడి మసేపోయి ఉంటే. అదే నాకు డౌట్ వస్తుంది. అయిపోయి ఉంటుంది. ఏట్రా తీయ మంచిగా. అలా కాదురా, నాకు ఇక్కడ ఉన్నాయి. మరి ఎందుకు ఇదంతా ఏదో పైన ఏదో పెట్టు, పైన కిందన కాలింది కదా బా. తీసి తినండి. మాడిపోయిన మసి బొగ్గు వండిది. ఇదిగో ఇక్కడైతే మొత్తం మాడిపోయింది. ఇది తీసుకుని ఎక్కువ ఉన్నాయని చెప్పి తీసుకున్నావు కదా బ్రో, తెలుసు. తీసుకోనా? క్యాన్సర్ రావాలని తెలుస్తుంది. నేను మాడిపోయింది. బావుడికాయ బా. ఉప్పు సరిపోలేదు. ఏం సరిపోలేదురా? ఉప్పు సరిపోలేదు. ఉప్పు సరిపోలేదా? తమ్ముడికి ఉప్పు తక్కువ అంటే వేస్తాడు తక్కువ. వేసావు అసలు? వేసాం కానీ కొద్దిగా వేసాం, ఎందుకంటే ఇందులో ఉప్పు ఉంటుందని బాగా చెప్తే. ఉప్పు ఉంటుందిలే కానీ సరిపోలేదు. నాదే తప్పులే పాపం, తమ్ముడికి నేనే తక్కువ వేయమన్నాను. వీటితో అయినా కనీసం వంట ఉంటే బాగుంది మనకి. ఫ్రెండ్స్ ఈరోజు మనం తయారు చేసుకుంటున్న టమాటా బిర్యానీ కోసం అయితే ఇక్కడ మసాలా దినుసులు అయితే ఉన్నాయి. ఒకసారి చూడండి, అన్నీ కూడా ఇక్కడే కలిపేసి ఒక దగ్గర పెట్టామన్నమాట. ఇవన్నమాట. వేసానా బా? తీసుకురా, నెయ్యి వేడైపోయింది. ఈరోజు వంట అంతా కూడాను నెయ్యి దగ్గర చేస్తున్నాము. సూపర్ ఉల్లుతుంది. ఇప్పుడు అన్ని వంటలు ఇలానే విచిత్రంగా ఉంటాయి. విచిత్రంగా రాజు ఉల్లిపాయలు. ఫ్రెండ్స్ ఇది ఉల్లిపాయలు అయితే కలుపుతున్నాను ఇందులో. ఎన్ని ఉన్నాయి అన్నీ వేసి. అలాగే టమాటాలు బా తర్వాత వేద్దాం. ఓకే, అవి కూడా అన్నీ కట్ చేసి పెట్టుకున్నాం ఒక దగ్గరే. అల్లం వెల్లుల్లి ముద్ద అయితే కలుపుతాం దీంట్లో. ఈరోజు చెయ్యి కూడా కదలట్లేదు. చలికి బా, చలిగా భయపడుతుందేమో. దీంట్లో కొత్తిమీర కూడాను వేసేద్దాం, అలానే పుదీనా కూడాను. ఇంకున్నాయా జీడి పలుకులు? కొద్దిగా ఉన్నాయి బా. తీసుకురంటారా కూడా వేసిండ్రా. రాజు టమాటాలు తీసుకురారా. ఓకే, కిందన అడుగున ఇది అయిపోయింది. ఇదైతే తయారైపోయింది. దీంట్లో రైస్ అయితే మనం కలుపుదాం. అడుగున నీళ్ళు ఉన్నాయి బా. ఇక్కడ ఇక్కడే
పర్లేదే వేసి. ఒరే ఈరోజు ఈ రైస్ క్వాంటిటీ చూడలేదురా నిన్న. సరే గంజి చేసేద్దాంలే, బిర్యానీ గంజి చేద్దాం. ఏం కాదు, మేనేజ్ చేద్దాం. వెజ్ బిర్యానీ అయితే ఆల్రెడీ తయారైపోయింది మనకు. ఇంకోటి గమనించారా ఏంటంటే ఇప్పటి వరకు మన ఛానళ్ళలోని నాన్ వెజ్ లేనిటువంటి వంటకాలు క్యాంపింగ్లో ఉండవు. ఈరోజు ఉంది, అంతే కదా రాజు? అదృష్టం. ఉడకడానికి వాటర్ అయితే పోస్తున్నాం. దమ్మేస్తాం బా, మామూలు గంజి వరుస్తాము. గంజి వారుస్తాము. గంజి వారుస్తే అది బిర్యానీ ఎందుకు తయారవుతారా? ఇక్కడ గింజలు ఉన్నాయి, ఎవరికి వస్తుందో అదృష్టవంతులు వాళ్ళు. కడుపు నుంచి బయటకు వస్తుంది చెట్టు. ఫ్రెండ్స్, మా బిర్యానీ అయితే తయారైపోయింది. దమ్ కోసం అని చెప్పేసి ఆకులు అయితే పైనుంచి పెడుతున్నాం అనమాట. ఎదుగురా ఉడికిపోయిందిరా రే. బామర్ది ఇంకా 2 ఆకులు రానికి ఇచ్చింది. లోపల మంట పెట్టకర్రీ. పెట్టను ఇది మస్ అవుతుంది అప్పుడు. ఈరోజు చంద్రుడు రాలేదాన్యా, మొన్న కూడా రాలేదు. మొన్న కూడా కనిపించలేదు కదా. అవును, ఈ నక్షత్రాలే వచ్చి కార్తీక మాసం సెలవులు తీసుకున్నాడేమో బ్రో. కాదు, మొన్న కూడా వస్తాడన్నావు నువ్వు. వస్తాడు కానీ ఏ అర్ధరాత్రి లేకపోతే తెల్లవారుజామున వస్తుంది. మరి మనం అర్ధరాత్రి భోజనం చేసాం కదా బ్రో. 12 అయింది, రాలేదు. అయితే మనం పడుకున్న తర్వాత వచ్చి ఉంటాడు. మీరు పడుకోని రా, నేను రావాలి ఉంటాడు. లేదు అంత టైం అయినప్పుడు రావాలి కదా. కానీ పైన ఈ క్లైమేట్ మాత్రము ఉదయాన్న బాగుంటుంది. అవును, చూడు మొన్న కూడా క్లియర్గా ఉండేదిరా ఆ క్లైమేట్ అంతా కూడా. ఇంత కూడా మబ్బులు లేవు. అవునవును. ఈ రోజు కూడా అలాగే ఉందని మనం వెళ్తున్నప్పుడు చూసాం కదా. ఇప్పుడు మార్నింగ్ నాకు తెలిసి ఎలానే ఉంటుందేమో. ఉంటుంది, కానీ ఈరోజు చలి మాత్రము అక్కడ పడుకోబోతున్నాను ఉంటుంది. మామూలుగా ఉంటుంది బాబు. పైకి ఎలాగ ఉంది బా? పైకి తీసుకొస్తున్నాను ఫుడ్. ఓకే, బాగానే ఉందిరా, కానీ చల్లగా ఉంది బ్రో. అవునా? మామూలు చల్లగా లేదు. ఎలా ఉందిరా? భయంకరంగా ఉంది బా. ఈ మంచు అనేది కిందికి వచ్చేస్తుందిరా. కాలు పెడితే ఏదో ఫ్రిడ్జ్ లో పెట్టినట్టుగా ఉంది ఇది. కింది నుంచి ఆ చల్లదనం, పైనుంచి ఆ మంచు, ఇంకేటి తీసిరా ఇటు తినేద్దాం. పడుకుంటాం రా బాబు. ఒరే మనకు నిద్ర రాకపోయినా కూడా పడుకుందాం రా. ఇట్లా ఎంత కష్టపడి కట్టాం, ఎంత కదా బ్రో. అంతంతే. ఇక్కడ పడుకోకపోతే మనకు కష్టానికి ఫలితం అనేది ఉండదు, దానికి పేరు అనేది ఉండదు. ఇంకా అదే అందుకని చెప్పి పడుకుందాం. ఎప్పట్లానే మనం మొన్న చేసుకున్నాం కదా బా, మధ్యలో ఉంది కాబట్టి ఎవరి మట్టుకు వాళ్ళు అలా వడ్డించుకుందాము. సరే సరే, బాగుంది. అంతేనా? బాగుంటది కదా, చాలా బాగుంది మండి స్టైల్. అవును. ఇక్కడ చూడండి, అక్కడ దమ్మేసిన ఆకులన్నీ కూడా మంచిగా ఇదైపోయినాయి. తమ్ముడు కిందన పడకుండా అదంతా చేద్దాం, బాగుంటది. ఇటు తినేస్తున్నాడు బ్రో. మంచిగా వచ్చింది బా, టేస్ట్ మాత్రం మదిరిపోయింది. లీక్ చేసాడు బ్రో సినిమా. జాగ్రత్త బా, ఒక పక్క నుండి అలా తీద్దాం బా. అదే అలానే. అలాగైతేనే మనకు కొద్దిగా వేడిగానే ఉంటుంది. శనగ పలక, సారీ జీడి పలక అయితే తింటున్నాను. మొన్న అలానే తమ్ముడు ఏదో శనక్కాయలు అన్నాడు. వీటికే కదా. ఇక్కడ చలి మాత్రం ఇంకా మాటల్లో చెప్పలేం, భయంకరంగా ఉంది చలి. మనాలి 2 ఇట్లాంటి చలిలోనే వేడి వేడి పొగలు కక్కే ఈ ఫుడ్డే తినాలి, అప్పుడే బాగుంటది. నేనైతే తింటున్నాను. నేను ఉండలేకపోతున్నాను, చల్లగా అయితే మళ్ళీ తింటే ఇంకా చలి చేస్తానని చెప్పి వేడి వేడిగా తింటున్నాను. బాగుంది బ్రో, నిజంగా బాగుంది. నాకైతే నచ్చింది బా, బాగుంది. తిన్న తర్వాత ఒక గంట పాటు చలిమంట దగ్గరికి వెళ్ళిపోదాం బా. ఇంకా బాగా కబుర్లు చెప్పుకొని వచ్చి మంచి వేడెక్కితే. ఈరోజు ఫుడ్ కూడా త్వరగా అయిపోయింది కదా. టైం ఎంత అవుతుంది ఇప్పుడు? 9 అవుతుంటది, 9:30 అవుతుంది. ఇదిరా 9:48 అయితే అవుతుంది. లాస్ట్ టైం అయితే ఎక్కడ కరెక్ట్ గా 2 నిమిషాలు తక్కువ 12 గంటలు స్టార్ట్ చేసాం. భోజనం చేసేసరికి 1 గంట అయింది. అవును. పడుకునేసరికి 1:30 అయింది. లేచేసరికేనేమో 8 గంటలు అయింది. ఓకే గాయ్స్, అటుకాస్తి సురేష్ వాళ్ళ అలాగా. మన వాళ్ళు అంత పొగలు కక్కుతున్నది నోట్లో పెడేసుకుంటున్నారా? అయినా సరిపోవట్లేదు బా. ఇది ఇంకా వేడిగా ఉండలేదు, ఇంకా వేడిగా ఉండాలా? ఉండాలి మరి, ఏం చేస్తాం. 200 డిగ్రీలో మార్చండి. అయిపోతున్నాయి చేతులు. మణిగుతున్నాడు లక్ష్మణ్. మా తమ్ముడే అట్లా పెడుతున్నాడు. నేను మనం బాగానే ఉన్నాం కదా బ్రో. బాగానే ఉన్నాం కానీ చేతులు మాత్రం బాగా చల్లగా ఇదైపోతున్నాయి. ఇవి బాగా వచ్చింది బా. ఈ గుడిసె లోపల భోజనం చేద్దామని చెప్పి ఈ సెటప్ అయితే చేసుకున్నాము. పాలైతే పొంగించలేదు. మరలా మన వాళ్ళు అడుగుతారు మళ్ళీ కదరా.
ఏటీసీ క్యాంపింగ్ హౌస్. రాజు ఇది అసలు ఎందుకు నిర్మించాంరా ఈ హౌస్? ఈ హౌస్ వచ్చి మనకి ఏటీ ఛానల్ వచ్చే క్యాంపింగ్ వీడియోస్ కోసం నిర్మించాం బా. ఇకపై నుండి వచ్చే కొన్ని వీడియోస్ అయితే ఇక్కడ నుంచి వస్తాయి, కొన్ని వీడియోస్ వచ్చి వేరే ప్రాంతంలో వెళ్ళి చేస్తాం అనమాట. ప్రాంతం అంటే వేరే కొండల్లో. ఇక్కడ ఏంటంటే వాటర్ కి ప్రాబ్లం లేదు. అవును. తర్వాత ఈ పుల్లలు అంటే కట్టెల కోసం వేరే ప్రాంతానికి వెళ్ళాల్సిన అవసరం లేదు. సో అన్నీ మనకు సోర్సెస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఎంచుకున్నాం అనమాట. ఈ గుడిసె పైన రాబోయే రోజుల్లో 48 గంటల క్యాంపింగ్ కూడా రాబోతుంది. 2 రోజులు ఇక్కడే దానికోసం వెయిట్ చేయండి. 2 రోజుల్లో మేము ఏమేమి హంటింగ్ చేస్తాము, ఎలా చేస్తాము, 2 రోజుల్లో ఏ విధంగా సర్వే అవుతాం అనేది ఆ వీడియో చూడండి, బాగుంటుంది. రీసెంట్గా నా ఛానల్లోని కామెంట్స్ అయితే వస్తున్నాయి బా. మీరు క్యాంపింగ్కి వెళ్తుంటారు కదా, అడవిలో మీకు దయ్యాలుగా నేను కనిపించావా అనేసి. దీని గురించి మన వాళ్ళకి ఇక్కడ ఉన్న అనుభవంతో ఒకసారి చెప్పాను. ఇప్పటి వరకు మనం ఎన్ని క్యాంపింగ్ చేసి ఉంటారు రాజు? మామూలుగా దాదాపుగా ఒక 50 పైన ఉంటాయి. 50 పైన ఉంటాయి కదా. ఇప్పటి వరకు మేము అనేక ప్రాంతాల్లోని క్యాంపింగ్ చేసాం. అంటే కొండ ప్రాంతాల్లో చేసాం, గుహల్లో చేసాం, అలానే వాటర్ ఫాల్స్ దగ్గర చేసాం. ఆ గౌరీ ఆ దయ్యం ఉందని చెప్పిన ఆ ప్లేస్ లో కూడా చేసాం. అనేక ప్రాంతాల్లో చేసాం ఇలా చెప్పుకుంటూ పోతే. కానీ ఇప్పటి వరకు మాకు అలాంటి అల్లజడి కానీ, అట్లాంటి అరుపులు కానీ, ఇట్లాంటి సౌండ్ కానీ ఎప్పుడు కూడా మాకు అనిపించలేదు. కొంతమంది అరుపులు ఇట్లా అంటుంటారు. అట్లాంటివి అయితే మీరు నమ్మిస్తుంటారు. కానీ ఏదో గజ్జల సౌండ్లు వచ్చే, ఏదో పిల్లలు అరిచినట్టుగా అలాంటి సౌండ్ వచ్చింది అక్కడ ఇక్కడ, ఏదో కనిపించినట్టుగా అనిపించింది ఏదో అంటుంటారు. మేము ప్రాక్టికల్ గా చెప్తున్నాం కదా, అట్లాంటి సౌండ్ అయితే ఇప్పటి వరకు మాకైతే వినిపించలేదు. దయ్యాలు కూడా ఇప్పటి వరకు మేము చూడలేదు. ఇప్పుడు మాకు అవి కనిపించలేదు, ఎదురుపడలేదు, ఇప్పుడు మాట్లాడలేదు. అలాంటి మేము ఒకటే అనుకుంటాం, మేము అడవి ప్రాంతాల్లో వచ్చేటప్పుడు మాకు వినిపించే ప్రతి సౌండ్ కూడా ఒక నేచర్ నుంచి వచ్చేది, అంటే ప్రకృతి నుంచి వచ్చే సౌండ్ అనుకుంటాం తప్ప ఆ స్పెసిఫిక్ గా ఈ సౌండ్ అని చెప్పి ఎప్పుడు అనుకోము. ఇప్పుడు మాకు ఒక ఆలోచన ఉందనుకోండి, దెయ్యం సౌండ్ అంటే దెయ్యం అయి ఉంటుంది అని చెప్పి ఆలోచన ఉందనుకోండి, రాత్రి పక్షి అరిచినా సరే దయ్యం అనుకుంటాము. అక్కడ ఏ సౌండ్ వచ్చినా సరే అదేరా దయ్యం వచ్చిందిరా, అరిసిందిరా అనుకుంటాము. అవును. అలానే జంతువులు కనిపించామని అడుగుతుంటారు మనం చాలా మంది. జంతువులు అయితే మాకు ఇప్పటి వరకు కనిపించలేదు. నాకు తెలిసి 1-2 సార్లు ఏదో ఎలుగుబంట్లు ఆడిది చిన్నగా కనిపించింది. తర్వాత ఏదో కనిపించింది, ఏంటది పందేదో అనుకుంటా, అడవి పందిలు ఆడిది. అది ఏంటంటే నక్కలు కూడాను మనకు తరసపడ్డాయి. బాగా ఇప్పుడు ఇలాగ ఉందంటే రాత్రికి ఇంకెలాగ ఉంటుందో బా. నీరు పైన పడుకుంటూనే రాత్రి గట్టిగా చలిచేసిందంటే కింద మంచిగా మంటలు గుద్దుని టెంట్ పట్టుకెళ్ళిపోతాను, అక్కడ వేసుకుని పడుకొని పోతాను. పడుకోవే, నీకు అలాంటి ఫ్రీడమ్ ఉంది నిజంగానే బాబు. ఇక్కడ చలి మాత్రం బాగుంగా లేదురా బాబు. ఇటు నుంచి వస్తుందిరా ఈ చల్లటి గాలి అంతా. అవునరా, తలకాయ ఉంచదు తినేస్తుంది. ఒరే దగ్గర పడుకుందాం రే తమ్ముడు. రే బా ఇట్రారా దగ్గర. అంత మరి అంత ఫ్రీడమ్ ఉంది. ఇల్లు అయితే కట్టం కానీ సుఖంలో నీళ్ళు కట్టాను. నెక్స్ట్ టైం దీన్ని అంతా కూడా రౌండ్ అప్ చేసి కట్టేసి అప్పుడు ఇక్కడ లోపల పట్టుకుందా. ఓకేరా. అలానే మీకైతే ఇప్పటి వరకు చూసిన ఈ క్యాంపింగ్ ఏ విధంగా అనిపించింది అనేది కామెంట్స్లో రాయండి. మాకైతే మాత్రం చుక్కలు కనిపిస్తున్నాయి ఇప్పుడు ఈ వాతావరణానికి, ఈ యొక్క చలికి. చూద్దాం ఈ రాత్రి ఏ విధంగా గడుస్తుంది అని చెప్పి. ఈ కొత్త ఇంట్లో మన పని అయిపోద్ది ఇంక ఈరోజు. మా వెనక నుంచి అయితే వస్తుంది ఆ చల్లటి గాలి. ఫ్రెండ్స్, మేమున్న ఈ గుడిసెలోని తెల్లారింది. సన్ కూడాను బయటకి అయితే వచ్చేసాడు. మొన్నట్లానే కొంచెం లేట్ అయితే అయింది. ఇప్పుడు టైం చూడు ఒకసారి. టైం సంచిలో పెట్టి పడుకున్నారు రైలు. ఆ సంచులన్నీ మిక్సర్ పొట్లంలా తయారై ఉంటాయి ఫోన్లన్నీ. అవును. అమ్మా, ఇంత 7:47 అవుతుంది బా. అంతే, 12 నిమిషాలే డిఫరెన్స్ రా. లాస్ట్ టైం 8 గంటలు లేచి మీసారి పాతకు 8 ఎట్లా లేచాం. అంతే. మనోళ్ళకి అడుగుదాం ఈ రాత్రి అంతా ఎలా గడిచింది అని చెప్పి. వీళ్ళు చెప్తారు చూడండి. ఇప్పుడు బాగానే ఉండింది కానీ చలి మాత్రం కొరకు తినేసింది బా. అసలు నిద్ర రాలేదు. ఎంత మెల్లగా చెప్తాడు బ్రో. ఒక ఎలివేషన్ ఇవ్వాలి దానికి. ఎలివేషన్ అసలు మామూలు ఎలివేషన్ కాదు. చలి మాత్రం నిజంగా పిచ్చి ఫిక్స్ అనమాట. అది మామూలు కాదు. అది అసలు ఏంటంటే ఒక్కొక్క టైంలో నాకు అనిపించింది, ఇలాంటి అసలు ఇల్లు ఎందుకు కట్టుకున్నారా, ఎందుకు ఇలాంటి ఆలోచనలు వచ్చింది, అసలు వద్దురా బాబు కిందికి వెళ్ళిపోయి ఆ టెంట్ తీసి పడుకుందాం అనిపించింది రా బాబు. ఇవి ఎందుకున్నాయి తెలియదు అసలు. కాయట్లేదు అస్సలు. పడుకున్నా సరే ఇంకా కాస్తేమో ఒకటేంటంటే మధ్యరాత్రి ఏమంటారు 2 గంటలు దాటిన తర్వాత అసలైన ఈ ఏమంటారు ఆ విశ్వరూపం చూసాం మేము. ఈ యొక్క చలి యొక్క విశ్వరూపము. ఇదిగో వెనక నుంచి ఆ భయంకరమైన చలి, కింది నుంచేమో గడ్డ నుంచి పైనుంచి లేస్తుంది కదా, అదంతా కూడా వచ్చి ఇది తాగుతుంది. ఈ గడ్డికి తాగుతుంది. ఒకటే కిందని మీదన మనకు బాయిల్ అయినట్టు ఒకటే చలి. దాని వల్ల నిద్ర అయితే లేదు. రాత్రి అంతా కూడా మెలుగుతూ ఉన్నాము. బామర్ది చెప్పు, నీకెలా అనిపించింది? నువ్వు అసలు ఫస్ట్ పడుకున్నావు అవతల నుంచి. శివర్ పక్క పడుకున్నాను.
నిద్ర లేదు మాది నైట్, ఇటు నుంచి చల్లి అటు నుంచి గాలి, ఇంకా శివార్లో ఉన్నోడికి మరీ కరెక్ట్గా పడుకున్నాం కదా ఫ్రెండ్స్. తలలో నుంచి కరెక్ట్గా ఇది కొద్దిగా తలకాసి నుంచి కొద్దిగా గేప్ వచ్చినా సరే చల్లి తిన్న కాలు లోపల వెళ్ళిపోతుంది బ్రో. చిన్న బెజ్జమంతా దూరం ఏముంటది, ఆ గ్యాప్ ఉన్న కూడా వెళ్ళిపోతుంది. నైట్ చూపించాను కదా మాది కేపు మొత్తం వేసేసుకున్నాను, అయినా చల్లి. ఇదిగో మా రాజుగంట మా లక్ష్మణ్ తమ్ముడు భార్య భర్తల్లాగా అయిపోయి ఇక్కడ పడుకుంటారు. మా గణేష్ గంట మా వాడు మట్లు పడుకుంటారు. నేను ఇక్కడ మధ్యలో నాకెవరో ఇట్రంటే ఒకటి మధ్యలో నేను ఒక్కని ఉండిపోయాను. చలి మాత్రం అది అలా ఆడుకుంది అనమాట మాతని. ఇదిగో పైనుంచి ఒకటి ఏమంటారా, ఇది పుప్పుడు ఒకటి పడుతుంది పిండిలాగా. ఎందుకంటే ఈ ఫర్న మొక్కలు కాబట్టి వాటి ఆకుల పైన ఈ సిద్ధ బీజాలు అని చెప్పి ఉంటాయి, మీకు తెలిసిందో పురుగుల్లా కనిపిస్తుంటాయి. అక్కడ నుంచి పిండి అయితే రాలుతుంది. అదేదో విత్తనాలు వ్యాప్తి చెందుతాయి కదా, అదొక భాగంలో ఇదొకటి అనమాట. అది కూడా పడుతూనే ఉంది, అదొకటి పిండిలాగా అక్షింతల్లాగా. ఇదిగో వీటిపైన కూడా అదే కనిపిస్తుంటుంది. కాసేపు ఇదంతా సర్ది ఇంటికైతే స్టార్ట్ అవుతాం. కాఫీ కూడాను పెడదామని చూస్తున్నాము. కాఫీ తాగి ఇంటికైతే స్టార్ట్ అవుతాం. ఎండ దగ్గర కొద్దిగా వేడి అవుతాం. టిఫిన్ కూడా ఏదైనా అరేంజ్ చేద్దాం అనుకున్నాం కానీ టైం చాలా ఎక్కువైపోయింది, 8 గంటలు అట్లా అయిపోతుంది కాబట్టి మేమైతే అది చేయదలుచుకోవట్లేదు. ఇప్పుడైతే మనం కిందికి వెళ్దాం. కిందికి వెళ్ళి కాఫీ తయారు చేసి తాగేసి మనమైతే ఇంటికైతే వెళ్ళిపోదాం. మీకైతే నచ్చి ఉంటే వీడియో ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇట్లాంటి వీడియోస్ కోసం మన అరకు ట్రైబల్ కల్చర్ అనే యూట్యూబ్ ఛానల్ని ఫాలో చేస్తుండండి. మన ఫారెస్ట్ కుకింగ్ ఛానల్ కూడా చూడండి. మరో వీడియోతో మేము ముందుకుంటాం. అంతవరకు అయితే సెలవు. బాయ్ ఫ్రెండ్స్. మనం ఇంట్లో తాగేది కాఫీ టీ చాలా తక్కువ కదన్నా. అవునన్నా, క్యాంపింగ్లలోనే తాగుతుంటాము. మనం ఇంట్లో తాగితే ఫీల్ అనేది రాదన్నా. మనం ఏదైనా సరే ఇలాంటి కొండ ప్రాంతాలు ఇలాంటి క్యాంపింగ్ చేసి తాగుతున్నప్పుడు ఇక్కడ అనుభవం కానీ ఆ ఫీల్ కానీ వేరు, చాలా బాగుంటుంది. అంటే చల్లగా ఉంటది కదా ఆ క్లైమేట్ లో ఈ టీ తాగడం చాలా మంచిగా ఉంటది. ఎప్పుడు కూడా అనుసూడు లేదంటే మనం ఊర్లో తాగుతుంటే ఇలాంటి ఫీల్ అసలు రాదు. ఇక్కడ తాగినప్పుడే మనకు కళ్ళల్లో తాగినట్టు ఉంటది, చాలా మంచిగా ఉంటది.